ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పబ్లిక్ ప్లేస్ లో మద్యం ధూమపానం నిషేధం. జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో తాగి సామాన్య జనాన్ని ఇబ్బందులకు గురి చేయవద్దు. బహిరంగ ప్రదేశాల్లో తాగితే కఠిన చర్యలు ఉంటాయి. ఇవి కేవలం గోడల మీద రాతల వరకే పరిమితం అవుతాయి. కానీ అలాంటి వాటిని గోడల మీదకే పరిమితం చేయకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో పబ్లిక్ ప్లేసుల్లో తాగిన మందుబాబులకు వెరైటీ షాక్ ఇచ్చారు పోలీసులు. మందుబాబులం మేము మందుబాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులమని ఇన్నాళ్లు మందుబాబులు ఖుషీగా పాడుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అలాంటి మందుబాబులకు చెక్ పెట్టారు పోలీసులు. ఇక్కడ చూడండి, పార్క్ లో క్లీన్ చేస్తున్న వీరంతా కోర్టు వారికి వేసిన శిక్ష అనుభవిస్తున్నారు. ఇంతకీ వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? పలు సందర్భాల్లో పట్టుబడ్డ మందుబాబులు. తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న ఇలాంటి మందుబాబుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరాల్లో ఉన్న పలు పార్కులలో తాగుబోతులు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, పార్కుకు వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. పార్కుల్లో గుంపులుగా కూర్చొని తాగి ఎంజాయ్ చేస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. అయితే అలాంటి వాళ్లను పోలీసులు పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మార్చారు. నిత్యం తాగి పార్కులలో హంగామా చేస్తున్న వారిని గుర్తించారు. అలా 40 మందిని గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు నాంపల్లి కోర్టు సైతం 40 మంది పైన కఠినంగా వ్యవహరించింది. ఎవరైతే తాగి పార్కుల్లో హంగామా హల్చల్ చేశారో వాళ్ల పట్ల కఠినంగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాకుండా తాగి పార్కుల్లో న్యూసెన్స్ చేసిన వారందరికీ ఒక విచిత్రమైన శిక్ష వేసింది. ఎక్కడైతే వాళ్లు తాగి పార్కులలో హంగామా చేశారో ఆ పార్కు మొత్తాన్ని శుభ్రం చేయాలని పేర్కొంది. తాగుబోతులందరినీ పార్కుకు తీసుకుని వెళ్లి బహిరంగంగా వాళ్ల చేత అక్కడున్న చెత్తాచెదారం మొత్తం ఎత్తించాలని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వెస్ట్ జోన్ పోలీసులు 40 మంది తాగుబోతుల్ని వెంగళరావు పార్కుకు తీసుకుని వచ్చారు. వాళ్లందరి చేత పార్కులో ఉన్న చెత్తాచెదారాన్ని మొత్తం తీయించి వేశారు. అంతేకాకుండా వాళ్లు తాగి పడేసిన వస్తువులు అన్నిటినీ కూడా చెత్తబుట్టలో వేయించారు. పోలీసులు దగ్గరుండి వీళ్ల చేత సామాజిక సేవ చేయించారు. ఇక మీదట ఎవరైనా తాగి పోలీసులకు పట్టుబడితే ఊడ్చుడు పనే ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.